అక్క నమస్తే అక్క. ఏం పేరు అక్క? సుజాత. సుజాత. ఈ బోరబండి అవునండి. అక్క ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి అక్క. మరి అన్ని పార్టీలు కూడా ఇప్పుడు ప్రజల దగ్గరకు వస్తారు, మా పార్టీలు గెలిపించండి మా పార్టీలు గెలిపించండి అంటూ. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎందుకంటే ఇప్పుడు ఈసారి డీలిమిటేషన్లో డివిజన్లు పెరిగాయి, సీట్లు కూడా పెరిగాయి. సో మరి ఈసారి కార్పొరేట్లు ఎక్కువ అవుతారు, మరి కార్పొరేట్లు ఎక్కువ పెరుగుతారు. ఇప్పుడు మీకు మొన్నటిదాకా 5-6 ఉన్నారనుకో, ఇప్పుడు 7-8 మంది అవుతారు, అంటే 3-4 పెరుగుతారు అన్నమాట, 3-4. సో మరి ఏంటి మీరు ఏమనుకుంటున్నారు? ఏ ప్రభుత్వం అంటే ఏ పార్టీ వస్తే అధికారంలోకి వస్తారు? మేయర్ ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? కాంగ్రెస్ పార్టీయా, బీఆర్ఎస్ పార్టీయా, బీజేపీ పార్టీయా, లేదా పవన్ కళ్యాణ్ వస్తున్నాడు ఆయందా, జనసేన, లేకపోతే కవిత ఆమె కూడా పార్టీ పెట్టుకుంది కదా, అవునా? ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇదే టీఆర్ఎస్ అనుకుంటున్నాం. కేసీఆర్ బీఆర్ఎస్ అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇతను కాంగ్రెస్ అని ఇచ్చాడు అన్ని మహిళల గురించి అని, ఏం సౌకర్యం లేదు. బస్సు ఒకటి ఫ్రీ పెడితే ఏం లాభం అసలు? పోతే మామూలు ఇప్పుడు పబ్లిక్ అనేది ఏముంది, లేడీస్ కి ఇచ్చాడు, అందులో ఊరికి ఎక్కడ పడితే అక్కడ మామూలుగా ఏదో టైం పాస్ గురించి వెళ్ళడం అది ఉంది, కానీ ఒక ఇంపార్టెంట్ విషయం అన్నది ఎవరు ఏమి వెళ్ళడానికి లేదు. దాన్ని ఎందుకు ఉపయోగించాలో అర్థం కావట్లేదు. ఏదో చిన్న విషయం ఏదైనా గొడవ అవుతుందన్న కానీ ఆధార్ కార్డు ఉంది కదా అని చెప్పి వెళ్ళి రావడం అది ఇది, అంతేగాని ఒక మనిషి ఇప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ ఉంది, అది పైసలు పెట్టుకుంది అనుకో, ఒక వాల్యూ అనేది ఉంటది. ఇప్పుడు ఫ్రీగా ఉంది కాబట్టి దానికి వాడేస్తారు, అదేం లాభం? ఇప్పుడు చూడు, భర్త లేకుండా ఉండి మాకు సరే ఒక పింఛన్ అన్నది ఉందా? అదే ఏడొస్తుందని ఇప్పుడు 4,000 పింఛన్ అని వేసాడు, వేసిందా? అసలు ఇవ్వలేడు. మహిళల గురించి 2,500 అన్నాడు, అదే లేడు. మరి ఏం ప్రభుత్వం ఇచ్చాడు? గ్యాస్ నాకు అప్పుడు అయింది, ఒక 2 months వేసాడు. 2 months వేసాక 2 months నుంచి మళ్ళీ రావడమే బంద్ అయిపోయింది. ఇప్పుడు అంతేందుకు, నాకు ఇక్కడ బండి దగ్గర నిషే అయింది. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు 2, నేను ఇంత పోరాడుతున్నా, ఎందు గురించి పెట్టుకున్నా? నాకు ఒక డ్యూటీ లేదు, ఏం లేదు, చదువు రాదని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు పబ్లిక్ వచ్చేసి పెద్దవాళ్ళు ఉంటారు కదా, నా మీదకి ఒక ఆడపిల్ల మీద పోటీకి వస్తుంటే, ఇప్పుడు ఇక్కడ అన్నుండు కదా రేవా పోటీ అంటే ఎందుకు పెట్టావు, ఎందుకు చేసావు, నువ్వు ఎవరు పెట్టమన్నారు అని అంటే, నేనన్నా ఇక్కడ బతుకు తెరుగు గురించి పెట్టుకున్నాం, బొమ్మలు ఉంది, ఒక 5 నిమిషాలు వస్తే వేసిపోతారన్న అది. కానీ నేను పెట్టుకుంది ఎందుకు? ఒక నా పిల్లల గురించి అని, నా భవిష్యత్తు గురించి. ఇప్పుడు 2 లక్షలు పెట్టి తెచ్చిన, నేను కట్టుకోవాలంటే నాకు డబ్బులు ఉండాలి కదా, అట్లని చెప్పి పెట్టుకున్నానంటే, మీకు ఇక్కడ ఎవరు పెట్టమన్నారు, పర్మిషన్ ఎవరు అని అంటే, ఒక మనిషి కావాలంటే అన్నిటికీ పర్మిషన్లు ఉన్నాయి, మనిషి బతకడానికి కూడా పర్మిషన్ కావాలంట. మరి ఇప్పుడు నేను ఎక్కడ నుంచి తెస్తాను చెప్పండి, మీరే చెప్పండి ఒక విషయం. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నా నాకు ఎవరు ఆధారం లేదు. ఇప్పుడు నేను ఎవరిని హెల్పింగ్ అడగాలి? ఇప్పుడు ఈ పక్కన వాళ్ళు ఉంటారా? ఈయన నవీన్ అదన్నా సరే అన్న ఇట్లుంది ఇట్లా విషయం అని అంటే, ఆయన ఏముంది, ఎలక్షన్లు గెలిచినప్పుడు అమ్మ మీకు చేస్తామమ్మ అది ఇది అని వస్తాడు. మళ్ళీ నేను పోయినాక అన్న ఇప్పుడు నమస్తే అన్న అని చెప్తాను. ఆయన ఉన్నప్పుడేమో మమ్మల్ని ఓటేయండి అమ్మ అని అడుగుతాడు. ఇప్పుడు నాకు కావాలన్నప్పుడు కొంచెం ఇట్లా కాదమ్మ ఇట్లా అని సలహా వస్తే మాకు కూడా కొంచెం మంచిగా ఉంటుంది కదా. ఇబ్బంది కాదు సార్, ఇప్పుడు ఏం తెలుసా నాకు, మొన్నటి వరకు తీసేయండి అది ఇది అని చెప్పేసి మొన్న తీస్తే ఈ చక్రాలన్నీ ఊడిపోయినాయి, అక్కడ తీసుకెళ్ళిపోయి ఇప్పుడు నేను నా పిల్లోడు ఉంటున్నాం ఇక్కడ. మొన్న ఒక పెళ్లి ఉందని అంటే మా వాళ్ళు ఏమంటారు, నువ్వు పెళ్లికి రావు, దేనికి రావు, ఎట్లమ్మా అదొకటి. ఇప్పుడు నేను వెళ్ళిపోలేను. ఇప్పుడు నా పిల్లోని వదిలేసి వెళ్ళిపోయినా. ఆ పిల్లోని ఇష్యూ చేసేసి ఒక కాలేజ్ చేసే అబ్బాయి ఇప్పుడు కార్లో కూర్చుని, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ బాబు, ఇది దందా చేసుకుని చదివిస్తున్నాడు. ఒక బాబు ఏమో గవర్నమెంట్లో వెళ్తాడు. మరి ఇప్పుడు నేను ఎవరు చెప్పుకోవాలి నా ప్రాబ్లం? నా ఇంట్లో నా భర్తనా ఇప్పుడు లేడు, నా పిల్లల వినే పొజిషన్లో లేరు, చిన్నపిల్లలు. మరి మేము ఎలా బతుకుతాం చెప్పు? ఇప్పుడు ఇలాంటి గురించి ఆయన కొంచెం ఏదన్నా లేని వాళ్ళకి చెప్తాడు. ఏం చెప్తాడు? నేను వెళ్తే ఏమంటాడు, అమ్మ మీరు ఏం చేసిరమ్మా అసలు పోతే, ఇప్పుడు పెద్దవాళ్ళతో గొడవ ఎందుకు అని అంటే, మీరే అంత ఉన్న వాళ్ళు భయపడుతూ మరి మాలాంటి పేదవాళ్ళు ఎట్లా ఇప్పుడు చెప్పి మమ్మల్ని ఎదిరిస్తున్నాడు వాళ్ళు పెద్దవాళ్ళు అంట, ఎదిరించే వాళ్ళు పెద్దవాళ్ళు అంటే. ఇప్పుడు మనం లేదు, ఒంటరి మహిళ. ఇప్పుడు అలాంటి వాళ్ళకి పోటీ ఒక సపోర్టింగ్ లేకపోతే మరి మేము అలాంటి వాళ్ళు పేదవాళ్ళు ఎలా చేస్తారు, ఏం చేస్తారు? ఒక డబ్బు విధంగా మేము లేము. ఎలాగో సన్న బియ్యం వస్తాయి సార్, ఇప్పుడు వస్తాయి. ఇప్పుడు నేను తింటాను ఎట్లనో, ఇప్పుడు నా పిల్లలు కూడా తినాలంటే శుద్ధలాగా అవి మన కూడా ఎంతనో అంత కొంచెం మామూలు బియ్యం అయితే కలపాలి కదా, ఉండాలి. ఎన్నికలు వస్తున్నాయి, మరి ఎలా ఏమనుకుంటున్నది? ఇప్పుడు కేసీఆర్ అన్నప్పుడు కొంచెం ఏముంది, ఇప్పుడు అతను ఈయనుండు రేవంత్ రెడ్డి, ఆయన ఏం చేస్తుండో తెలియదు. ఈ పైన అధికార వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ఇబ్బంది పెట్టేసి అవి చేయడం అవన్నీ. ఒక న్యాయం కోరుతున్నాం మేము, ఇలాంటి వాళ్ళకి ఏదన్నా హెల్పింగ్ లాగా చేసేసి, లేని వాళ్ళ సింగిల్ మహిళలు కానీ ఎవరు కానీ పేద కుటుంబాలకి మంచి చేసుకుంటే అంతే కోరుకుంటే చాలు. కొంచెం మా లాంటి వాళ్ళకైతే
కొంచెం ఆదరించాలి. ఇప్పుడు ఎవరైనా సపోర్టింగ్ వస్తే మా అమ్మ మేము ఉన్నాం మీకు అన్నట్టు చేస్తే కూడా మాకు అదొకటి. ఈ ప్రభుత్వం బాగుంది, అంతకుముందు ప్రభుత్వం బాగుంది. అంతకుముందు ప్రభుత్వమే బాగుంది సార్. ఎందుకంటే చెప్తున్నా, ఎందుకంటే మామూలు ఇప్పుడు అది ఏమన్నా ఉందనుకో, ఇప్పుడు ఇట్లా జరగొద్దు ఇట్లా చేయొద్దు అని చెప్పేసి కేరింగ్ ఉండవాలి. మాగంటి గోపీనాథ్ కూడా. కేరింగ్ మరి ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా వస్తుంది కదా, దానికి కూడా అంటే దానికి నాకు అంత ఐడియా లేదు నాకు. సరే, మరి ఇప్పుడు ఓట్లు తీసేసే కార్యక్రమం జరుగుతుంది అక్క, ఎట్లా ఉంది? అది మంచిదేనా? ఓట్లు తీసేస్తున్నారు అంటే దొంగ ఓట్లు తీసేస్తారు. దొంగ ఓట్లు తీసి అదైతే మంచిగా ఉంది. ఇప్పుడు ఓట్లు కానీ మళ్ళీ కొంతమంది ఇప్పుడు పింఛన్ గురించి ఉన్నా కానీ చనిపోయిన వాళ్ళే తీసుకున్నా అనుకో, అవి కూడా క్యాన్సిల్ చేయడం అన్నిటికీ ఓకే, బాగానే ఉన్నాయి. పెట్టే వరకు చిట్టు బాగా పెట్టాడు. కాకపోతే కొన్నిట్లలో ఇళ్ళలో ఇట్లా ఇప్పుడు వీళ్ళకి అప్పచెప్పే బదులు ఈయన డే ఈ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాం మేము. అంటే అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, ఇప్పుడు ఇది డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ ఇచ్చిన దానిలో వచ్చింది. వచ్చింది కొల్లూరులో వచ్చింది మాకు. ఓకే, ఇంకా కానీ ఇప్పుడు ఇలాంటి ఎల్పి గురించి అని చెప్పేసి నాకు ఎలాంటి ఆధారం లేదని చెప్పేసి నేను ఇప్పుడు ఇందాకట్లో వచ్చిండంట కానిస్టేబుల్ వచ్చేసి మమ్మీని ఏదన్నా చూసుకోమను మళ్ళీ లేపేయడం అవి ఇవని అంటే ఎంతకని పోరాడతాను చెప్పు నేను. మళ్ళీ అంతే కదా, ఇప్పుడు నేను నాకు తోచిన వరకు నేను చేయగలుగుతున్నా. ఆడపిల్లవి ఏం చేస్తే ఎంత మాత్రాన్ని పోరాటం పడతావు చెప్పు నువ్వు మాత్రం. సరే, కానీ ప్రభుత్వం కూడా ఆలోచించాలి. అక్క పాపం నిజంగా రోడ్డు మీద బతుకుతుంది, జ్యూస్ బండి పెట్టుకుని ఆవిడకి 2 పిల్లలు. ఆలోచన చేయాలి దయచేసి. ఇక్కడి నుంచి బండిని తీయకుండా ఆ బతుదేరు కోసం అవకాశం ఇవ్వాలని గవర్నమెంట్ని కోరుకుంటుంది, ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కోరుకుంటుంది. అక్కడ చూడండి బాబు, కొంచెం ఒకసారి ఆలోచన చేయండి. ఓకే అక్క, ప్రభుత్వానికి మనం చెప్పాము, చూద్దాం వాళ్ళు ఏం చేస్తారనేది. ఓకేనా, మేము అధైర్యపడకు. థ్యాంక్స్ అక్క.